నమస్తే. ఈరోజు మనము హైదరాబాద్లోని ప్రాంతీయ బీజేపీ కార్యాలయంలోకి రావడం జరిగింది. ఈరోజు మనకి ఇక్కడ తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. ఏదైతే నిన్న మనకు చెన్నైలో స్టాలిన్ ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీల ప్రాంతీయ పార్టీల సమావేశాన్ని, దక్షిణ భారత ప్రాంతీయ పార్టీల సమావేశాన్ని నిర్వహించడం జరిగిందో, హిందీ వ్యతిరేకత అంశము, డీలిమిటేషన్ అంశం ఆధారంగా జరిగిన యొక్క సమావేశం గురించి ఆయన మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు నిన్న చెన్నైలో జరిగిన స్టాలిన్ ఆధ్వర్యంలో జరిగిన ఒక సమావేశం అయితే డీలిమిటేషన్ దక్షిణ ప్రాంతానికి తగ్గుతూ ఉంది, ప్రాతినిధ్యం తగ్గుతూ ఉంది. అదేవిధంగా హిందీని బలవంతంగా రుద్దుతున్నారు అంశాలు. ఈ రెండు అంశాలను ప్రధానంగా చేసుకొని ప్రాంతీయ పార్టీల సమావేశం వాళ్ళు నిర్వహించడం జరిగింది. దీని మీద అసలు వాస్తవాలు ఏమిటి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తారని ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగింది. నేను 2-3 కోణాల్లో ఈ విషయం చెప్తా. ఒకటి, ఈ స్టాలిన్ నిర్వహించినటువంటి కార్యక్రమం ఏదో స్టాలిన్ చేసింది అనుకుంటే నేనైతే అనుకోవట్లేదు. స్టాలిన్ చేసింది అనుకోవట్లేదు. అది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ చేపించినటువంటి కార్యక్రమంగా నేను భావిస్తా. అంటే దీని బ్యాక్గ్రౌండ్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. అందుకోసమే రేవంత్ రెడ్డి పోయినాడు, అందుకోసమే డీకే శివకుమార్ వచ్చిండు, కాంగ్రెస్ పార్టీ 18 వచ్చినారు అన్ని రాష్ట్రాలు. ఇది కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తుంది అంటే, కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ముఖ్యంగా రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇప్పుడైతే పర్టికులర్గా ఈ 5-10 ఏళ్లలో పూర్తి స్థాయిలో దేశ విచ్ఛిన్నకర శక్తుల చేతుల్లో కిలుబొమ్మగా మారిందని నేను అనుకుంటున్నాను. అవును, నెహ్రూయన్ గవర్నమెంట్ నుంచి కూడా ఉంది. నెహ్రూ కొంచెం అకాడమిక్గా ద్రోహం చేసిండు భారతదేశానికి. ఇందిరాగాంధీ ఒక రకంగా చేసింది. ఇప్పుడు ఇంకా దుర్మార్గంగా అంటే ఇక రెచ్చిపోయి చేస్తున్నా నాకు చేస్తున్నట్టు. దీంట్లో ప్రధానమైనది కుల ప్రాతిపదికన ఈరోజు దేశంలో చేయాలంటుండు. కులం అందుకోసం జనాభా లెక్కలో కులం పెట్టండి అని ఎలక్షన్స్ సందర్భంగా కూడా మేమెంతో మాకంత జితనాబాది ఉత్నా భాగీదారి అన్నాడు. దీని అర్థాలు ఎంతో చెప్పాలి. దీని అర్థాలు ఎంత అంటే ఏ కులం ఎంత ఉంటుందో ఆ కులానికి అంత ఇవ్వాలనా, ఎంత ఇవ్వాలి, దీనికి అసలు రాజ్యాంగం ఇదే చెప్తుందా, రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ ఇదే చెప్తుందా అనాలి. అందుకోసం మొదటి కులాన్ని లేపెట్టినారు. కులం సమస్య ప్రజల లోపల రాలేదు, చర్చకు రాలేదు. ప్రజలు కులాలను మర్చిపోతారు. కుల వివక్షతో ప్రజలు అక్కడ కొట్లాడతలేరు. కాబట్టి అది ప్రజల మధ్యలో ఒక స్పందన ఒక అంశంగా కాలేదు. కాబట్టి భాషను తీసుకొచ్చారు. అదే రెవల్యూషన్ ఏం రాలేదు. ప్రజలు కులాలను పట్టించుకోవట్లేదు, కాంగ్రెస్ పార్టీ అసలే పట్టించుకోవట్లేదు. రెండో అంశం ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీ ఇంకో దుర్మార్గం ఏంటంటే, భారతదేశంలో రోజు పెడుతున్న జాతీయవాదం, అవును, భారతీయ సనాతన ధర్మం మీద పెడుతున్నటువంటి నమ్మకం. అవును, ఈ నమ్మకం సనాతన ధర్మం మీద పెరుగుతుంటే భారతీయ తరతరాల భారతీయ సంస్కృతి మీద ప్రజలకు విశ్వాసం పెరుగుతుంది. మతం ఏదైనా ఉండేయండి, ఏ దేవునైనా పూజించనియండి, దేవుని పూజలకు, మతానికి, భారతీయ సాంప్రదాయాలకు, భారతీయ జీవన విలువలకు, భారతీయమైనటువంటి జీవన పద్ధతికి సంబంధం లేదు. జీవన పద్ధతి మీద ప్రజలకు రోజు పెరుగుతుంది. ముస్లింలు ఎలా పెరుగుతుంది? ప్రకృతిని కాపాడాలి. ఇది భారతీయ జీవన వ్యవస్థలో వేల సంవత్సరాలు అడవులను కాపాడాలి, భూమిని బాతానాలి. ఇవన్నీ అన్ని మతాలలో కూడా పెరుగుతుంది. ఈ రోజున ముస్లింలు ఇస్లాం అనుకున్నా కూడా ఈ ఇన్హరెంట్ గా ప్రకృతి భావన అనేది వాళ్ళలో కూడా ఉంది, వాళ్ళలో వచ్చేసింది. ప్రపంచంలో రాలేదు, భారతదేశంలో. కాబట్టి ఇది నడవద్దు. కాబట్టి భారతీయ జీవన శైలిని దెబ్బ కొట్టాలంటే, ఈ సనాతన ధర్మం గురించి నెగిటివ్ చేయాలంటే కులాల మధ్య చిచ్చు పెడితే తప్ప ఈ దేశాన్ని విడగొట్టలేమనేటువంటి ఒక భావన కాంగ్రెస్ పార్టీ ఉండదు. నాకు పూర్తిగా అనిపిస్తుంది. దానికోసం కులాన్ని మొదలుపెట్టింది. ఆ తర్వాత భాషను మొదలుపెట్టింది. కులాలతో కావాలి కాబట్టి భాషను హిందీ మా మీద రుద్దుతున్నారని, హిందీని ఒత్తిడి చేస్తున్నారని ఇదొకటి మొదలుపెట్టింది. దీంట్లో కూడా దురదృష్టకరం ఏంటంటే, నెహ్రూ కాలం నుంచి కూడా హిందీని, నాకు తెలిసిన చిన్నగా ఉన్నప్పుడు చూసిన దక్షిణ భారత హిందీ ప్రచార సభను పెట్టి దాంట్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఇన్సెంటివ్స్ ఇచ్చి వాళ్ళకు హిందీ భాష మీద పట్టు సాధిస్తే వాళ్ళకి టీచర్ ఉద్యోగాలు ఇచ్చి ఇటువంటి చేసినటువంటి పని చాలా చేసింది. హిందీ పండిట్ టీచర్సే ఉంటాయి మన దగ్గర తెలంగాణ, ఉమ్మడి తమిళనాడులో కూడా ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు డోర్ ముందల ఒక హిందీ పదం, ఒక తెలుగు ప్రాంతీయ పదం, ఇంగ్లీష్ పదం రాసి హిందీ నేర్చుకోండి అని పైన రాసేది. ఇవంతా కాంగ్రెస్ కాలంలో కూడా చేసింది, ఇందిరాగాంధీ కూడా చేసింది. 30 హిందీ మన మీద బలవంతంగా గుర్తున్నాం. స్వాతంత్రం రాకముందు 37లోనే కాంగ్రెస్ రాజగోపాలాచారి గారి కాలం నుంచి మొదలైంది. రాజగోపాలాచారి గారు ఎందుకు నేర్చుకోవాలని పెట్టినటువంటి ప్రతిపాదన తమిళ మన ఇక్కడ వాడే దక్షిణ భారతీయుడే. కానీ ఎందుకు చెప్తున్నా అంటే, ఇది భాష ప్రాతిపదికన ప్రజలను విడగొట్టాలనేది రెండో ప్రయత్నం. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అని దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఇంకా అడుగు ముందుకేసి ఉందంటే, ఈ దేశం ఒక దేశమే కాదు, ఈ జాతి ఒక జాతే కాదు, అంత భిన్న జాతుల యొక్క కలయిక. ఇది నెహ్రూయన్ కాంగ్రెస్ నుంచి ఉంది. ఆర్యులు వచ్చి ద్రవిడలను కొట్టినారు, ద్రవిడలు వచ్చి ద్రవిడంతా సౌత్కు పోయినారు. ఇవన్నీ కూడా కాంగ్రెస్
ప్రతిపాదించిన కాంగ్రెస్ ప్రేరిత చరిత్రకారులు రాసినటువంటిది. మొఘలు వచ్చారని మాత్రం చెప్పారు. మొఘలు ద్రావిడ రాజు ఆర్యులు వచ్చారు కాబట్టి ఆర్యులు వేరు ద్రవిడులు వేరు. అందుకోసం ఇస్లాం మొఘలు ఏమంటారంటే అక్బరుద్దీన్ అసదుద్దీన్ ఏమంటాడు, అరే కిస్కా దేశ్ है भाई हमारा भी है, आर्य लोग आए वो लोग खींच लिया, हम भी आए हम ही है, तो ये वाला ये आर्य वाला आर्यन वाला कौन है उत्तर भारत में, ये टेंपल वाला कोई राम आर्यन है. ఇదే అన్న భాష అంటే ప్రాంతాల పేరు మీద వర్గాల పేరు మీద ఈ దేశం ఒక జాతి కాదు అనేటువంటిది దుర్మార్గంగా ప్రచారం చేశారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చేశారు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఇర్ఫాన్ హబీబ్ లాంటి వాళ్ళు, రమీలా థాపర్ లాంటి వాళ్ళు ఇటువంటి అంతా పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ అయ్యారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ హిస్టరీ రీసెర్చ్ వీళ్ళందరికీ పెద్ద పెద్ద పదవులు ఇచ్చారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ మొదటి నుంచి మౌలానా అబ్దుల్ అప్పటి నుంచి తరతరాలుగా అటు కమ్యూనిస్ట్ అని ఉండాలి, ముస్లిం అని ఉండాలి. ఇదే ప్రయత్నం చేసింది. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన ఇండియనే కాదు కదా, ముస్లిం అని అయి ఉండాలా, కమ్యూనిస్ట్ అని అయి ఉండాలి. ఈ రెండిట్లో ఇంకా లేదు. కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా ఈ జాతిని ఒక జాతిని ఎప్పుడు నమ్మలే. కాబట్టి ఈ దేశం ఒక జాతి కాదు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి నమ్ముతుంది. అందుకోసం ఉత్తర భారత దక్షిణం తీసుకురావాలని ప్రయత్నం చేసింది. ఇది ఉత్తర దక్షిణం అనేటువంటి ద్రవిడ హిందీ దేశంలో కూడా ప్రజల నుంచి స్పందన రాలేదు. నా తమిళియన్స్ నుంచి రాలేదు, తెలుగు వాళ్ళ నుంచి రాలేదు. ఇది రానందుకు ఇక మిగిలింది ఏకైక అంటే డీలిమిటేషన్ వల్ల నాశనం అవుతున్నాం, నష్టపోతున్నాం అని కొత్త వాదనలు లేవనెత్తారు. అందుకోసం ఏ వాదమైనా సరే ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడం కోసం చేస్తున్న ప్రయత్నమే. డీలిమిటేషన్ నేను చాలా స్పష్టంగా చెప్తాను. నా అభిప్రాయం ఏంటంటే పెళ్లి చూపులే కాలే, పెళ్ళే కాలే, పుట్టబోయే బిట్టకు కుల కొట్టించిందంట. ఆ కుల ఏ కలర్ ఉండాలో ఇప్పుడు డిసైడ్ చేయాలట. ఇంతకంటే అధ్వానమైనటువంటి చర్చ ఒకటి ఉంటుందా? రాజ్యాంగంలో 2002లో రాజ్యాంగ సవరణ జరిగినప్పుడు లేదా ఇందిరాగాంధీ కాలం 70 జరిగినప్పటికి కూడా రేపు డీలిమిటేషన్ జరగాలంటే రాజ్యాంగ సవరణ జరగాల. రాజ్యాంగ సవరణ ఎప్పుడు జరగాలి? 2026 తర్వాత జరగాల. దాంట్లో కూడా ఏం చెప్పినారు? 2027 రాజ్యాంగ సవరణ అనుకుంటా. 2026 తర్వాత జరగబోయేటువంటి జనాభా లెక్కల ఆధారంగా ఆ తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ జరగాలని చెప్పారు. ఇన్ని ఉండాలా, అన్ని ఉండొద్దు అని ఏవి కూడా లెక్కలలో లేదు ఈ అభిప్రాయం. అందుకోసం దుర్మార్గంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అక్కడ ప్రాంతీయ భాష ప్రాంతం డీలిమిటేషన్ అంటే ఈ స్థానికమైనటువంటి ఎన్నికలు అంటే నియోజకవర్గాల పునర్విభజన అన్నీ కలిపి ఈ దేశంలో ఏదో రకంగా భిన్న వర్గాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగానే జరిగినటువంటి మీటింగ్ అది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కనుక అటువంటిది ఎక్కువ తక్కువ చేస్తే ఉత్తర భారతదేశం నష్టపోతే ఉన్న భయానికి స్టాలిన్ పెట్టి నడిపిస్తారు ఈ డ్రామా అంతా కూడా. స్టాలిన్ ఇస్ ద ముఖోట్ ఆఫ్ ది కాంగ్రెస్ ఎజెండా. నేను కరెక్ట్ చెప్పాలంటే కాంగ్రెస్ ఎజెండా యొక్క ముసుగే ఇది స్టాలిన్. అంటే వాస్తవంగా స్టాలిన్ కాదు, స్టాలిన్ కాంగ్రెస్ ముసుగు, రాహుల్ గాంధీ ముసుగు స్టాలిన్ అని చెప్తారు చాలా స్పష్టంగా. అందుకోసం కాంగ్రెస్ స్టాలిన్ కరెక్టా తప్ప చర్చ కంటే రాహుల్ గాంధీ కరెక్టా తప్ప చర్చ ఇది. రాహుల్ గాంధీ ఆడిస్తున్న నాటకమే స్టాలిన్ ఆడుతుండు. కాంగ్రెస్ వేసిన ముసుగే స్టాలిన్ అని చెప్పాలి. అంటే మనం ఇప్పుడు ఇంకొక ప్రశ్న ఇందులో దీనికి సంబంధించిన దాంట్లో ఇంకొక ప్రశ్న, మన తెలంగాణ ప్రాంతం అంటే విభజన వాదంలో ఆరితేరి తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేకంగా విభజించి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కూడా మరి బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ విభజన వాదాన్ని అంటే ఈ దక్షిణ భారత ఉత్తర భారత వాదాన్ని ఇలా కొత్తగా మాట్లాడుతుంది. దీనిపై మీరు ఏం మాట్లాడతారు? వారు నిధుల గురించి మాట్లాడారు గతంలో ఉన్నప్పుడు, కానీ ప్రజలు ఏం సమాధానం చెప్పారో చూసి పక్కకు పెట్టేసారు, అధికారం కోల్పోయారు. కాబట్టి మా తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ప్రజలు ఏం చేసారో చూసిండ్రు. ఇప్పుడు మళ్ళీ దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం అంటే మళ్ళీ మొదలు పెట్టారు. ప్రజల స్పందన ఏమి ఉండదు కూడా. అయితే నేను కేటీఆర్ కూడా పిలిచిండు స్టాలిన్, ఎందుకంటే అంతకుముందు కేసీఆర్ గారు పోయి వాళ్ళ గిఫ్ట్ ఇచ్చి వచ్చి మా నాట కలుమన్నాడు కాబట్టి ఆ దోస్తానా ఉంది. నేనే అనుకుంటున్నాను ఏంటంటే కేసీఆర్కో కేటీఆర్కో జైలు పోయే భయం ఉంది. అంటే ఏదైతే ఈ మధ్యలో కేసులు గీసుల భయం, లేదా ఇంకేమైనా పోలీసుల భయం, లేకపోతే ఇంకో భయం, రాజకీయ ఒత్తిడిల భయం ఉన్నట్టుంది, లేదా వాళ్ళ ఆస్తుల భయం కూడా ఉండిండొచ్చు. ఏదన్నా జరగడం జరిగితే మధ్యవర్తిత్వం వహించడానికి స్టాలిన్ వాడు ఉండు కాబట్టి స్టాలిన్ పిలిచిన మీటింగ్కి పోయి స్టాలిన్ మచ్చిగా చేసుకుంటే రేపొద్దు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఏదైనా తీసుకోవాలనుకున్నా, తమ ఆస్తులు కాపాడుకోవాలనుకున్నా, తమ జైలుకు పోకుండా బతకాలనుకున్నా స్టాలిన్ అవసరం అని స్టాలిన్ మచ్చిగా చేసుకోవడం కోసం టీఆర్ఎస్ పోయింది. ఇది కాంగ్రెస్ ఎజెండాలో స్టాలిన్తో కొనసాగించడం కోసం టీఆర్ఎస్ పోయింది. పరోక్షంగా కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి ఒకటే ఎజెండా, యాంటీ బీజేపీ ఎజెండాను దేశంలో తీసుకురావాలనేది. అది 2004లో కాంగ్రెస్ బీఆర్ఎస్ అదే చేసింది, తర్వాత అదే చేసింది, ఇప్పుడు కూడా అదే చేస్తుంది. బీఆర్ఎస్ ఎజెండా యాంటీ బీజేపీ,
బీఆర్ఎస్ ఎజెండా ప్రో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎజెండా తమ రాజకీయ అస్తిత్వం కోసం ప్రాంతీయవాదాన్ని మాట్లాడుతుంది, అస్తిత్వం కోసం ప్రాంతీయవాదాన్ని మాట్లాడుతుంది. మెయిన్ ఎజెండా దేశం ఎజెండా వచ్చేసరికి వాళ్ళు కాంగ్రెస్ వాదనలో ఉన్నారు. మీరు ఇంకా ఎందుకు ఎంత దురదృష్టమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అర్థమవుతుంది, దేశం మొత్తం దేశ ప్రజలకు అర్థమవుతుంది, మర్చిపోతారు అనుకుంటారు. అప్పుడు రైతు ఉద్యమం జరిగింది. అవును, రైతు ఉద్యమం జరిగితే రైతు ఉద్యమంలో ఉద్యమ కాలంలో వాళ్ళు పంజాబ్ బార్డర్లో చేసినారు, చలియా లేదా అదంతా కూడా ఎవరు ప్రేరేపితం అనేది భారత ప్రజలందరికీ తెలుసు. ఆ ఎవరో ప్రేరేపిత ఉద్యమంలో చనిపోయినటువంటి వాళ్ళకు తెలంగాణ పైసలు ఇస్తాను పోయి పంజాబ్ దాకా ఇచ్చేసిండు. అది ఒక రకంగా ఖలిస్తానీ ప్రేరేపిత వాదం అని చెప్పి మొదటి నుంచి ప్రజలు అనుకుంటున్నారు, అక్కడ అనుకుంటున్నారు. ఎందుకంటే కొంచెం లిమిటెడ్ రైతులు కూడా ఉన్నారు కాబట్టి దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ప్రాంతీయవాదం అందుకోసం ఫ్యూడల్ భావజాలంతో పనిచేసిన కేసీఆర్ తెలంగాణకు నేను రాజుని, ఈ కేంద్రం ఏంది బై మిథ్య అనుకున్నాడు. ఎన్టీ రామారావు మిథ్య అనుకుంటే ఎన్టీ రామారావు ఇంటికి పోయింది ఆ కాలంలో. ఇప్పుడు కేసీఆర్ అనుకుంటే కేసీఆర్ ఇంటికి పోతాడు. కాబట్టి ఇది దాన్ని ప్రజలు తీసుకోరు కూడా అని అనుకుంటున్నాను. వాస్తవంగా నేను పంజాబ్ కూడా పోవడం జరిగింది. పంజాబ్లో కూడా నేను దాదాపు చాలా వరకు తిరిగాను. తెలంగాణ కంటే మంచి అభివృద్ధి పదంలో ఉంది పంజాబ్. నేను మళ్ళీ ఇక్కడ చూస్తే అగ్రికల్చర్ పరంగా కావచ్చు, పంజాబ్ డెవలప్మెంట్ పరంగా కావచ్చు, పంజాబ్, హర్యానా, టు సమ్ ఎక్స్టెంట్ ఈవెన్ పార్ట్ ఆఫ్ ది రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ కూడా. అవును, అవన్నీ కూడా ఇంతగా వ్యవసాయంలో ఎప్పుడు అభివృద్ధి చెందాయి. రావి నది, సట్లెజ్ నది, డెల్టా, బ్రహ్మపుత్ర, గంగా డెల్టా కావచ్చు, యమునా నిధులు నీళ్ళు కావచ్చు. పంజాబ్ డెవలప్ అయినటువంటి వ్యవసాయమైనటువంటి దాని ఉన్నటువంటిది ఇండస్ట్రీ కూడా ఉండే. ఇప్పుడు ఇంకా తగ్గింది. దురదృష్టం ఏంటంటే పంజాబ్లో సరైనటువంటి ప్రభుత్వాలు లేని కారణంగా ఒకప్పుడు మనం ఆయిల్ ఇంజన్స్ వాడుకునే తెలంగాణలో ఎక్కడ తయారంటే లుధియానాలో పటియాలలో మన ఇవి ఏమంటారు ఈ పంపింగ్ సామాన్ తయారయ్యేది చాలా పెద్ద ఎత్తున. అందుకోసమని మీకు పంజాబ్ ఒక పారిశ్రామిక ప్రాంతం నుంచి ఒక వ్యవసాయ క్షేత్రంగా మారింది. పరిశ్రమలు తక్కువ అయిపోయినాయి అక్కడ, దురదృష్టం అది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో అఫ్ కోర్స్ నాయిడా లాంటి ప్లేసుల్లో ఇప్పుడు మళ్ళీ సర్వీస్ సెక్టర్ పెరుగుతుంది. దో ఇట్ ఇస్ ఇన్ ఉత్తరప్రదేశ్, అది వ్యవసాయం అయినా కూడా. కాబట్టి ప్రభుత్వాలు కూడా వ్యవసాయాన్ని, పరిశ్రమలను సమోజ్జిగా నడపాలి. ఇవి అవగాహన ఉండాలి. లేని ప్రభుత్వాలు ఉంటే ఇట్లాగే ఉంటుంది. సరే, అది ఏం జరిగిందనేది ఇప్పుడు మనం పంజాబ్ సబ్జెక్ట్ కాదు, కానీ తెలంగాణ వరకు మాత్రం పక్క తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఒకటి, యాంటీ బీజేపీ ఎజెండా. ఈ యాంటీ బీజేపీ ఎజెండాలో కనుక బీజేపీ మరింత బలపడితే ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్స్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుని పనిచేస్తుంది. దానికి స్టాలినే మధ్యవర్తి వహిస్తాడు. స్టాలినే కాదు, నేను అనుకుంటున్న హైదరాబాద్లో జరిగేటువంటి పంచాయతీ అన్నిటికీ కూడా ఎంఐఎంఏ మధ్యవర్తిత్వం వహిస్తుంది. అవును, రేపు జరగబోతే కదా చూస్తాం కదా. రేపు మన మున్సిపల్ ఎలక్షన్లో చూసినాం మనం. మున్సిపల్ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పరోక్షంగా ఎంఐఎం సపోర్ట్ చేసింది, కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేసింది. రేపు ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది కానీ నిన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ బండారం బయటపడుతుంది. ఎంఐఎం క్యాండిడేట్కి వేస్తావా, కాంగ్రెస్కి వేస్తావా, నువ్వు సొంతంగా ఉంటావా, నీ లెక్కలు తెలుసారు ఇప్పుడు. అందుకోసం ఎంఐఎం ఈ రెండు పార్టీల మధ్యలో తెలంగాణలో చెప్తుంటారు అప్పుడు అది ఊరి భాషలో అంబట్ల తెడ్డు లాగా ఉంటుంది అంటారు కదా. ఇక్కడ యాంటీ బీజేపీ రెండు పార్టీలను కలిపే దాంట్లో ఎంఐఎం పార్టీ బాగా బలంగా ఉంది. ఎంఐఎం చిన్న పార్టీ, ఎందుకంటే కాంగ్రెస్ను మేనేజ్ చేయడానికి. కాబట్టి స్టాలిన్ ముఖోటాగా పెట్టుకొని స్టాలిన్ ముసుగు వేసుకొని ఈ బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తుంది. దానికి కాంగ్రెస్ కూడా తన అంటుంది. కాబట్టి దీని వెనకాల మొత్తం నియోజకవర్గాల విభజన కావచ్చు, నిధుల విషయం కావచ్చు, భాష విషయం కావచ్చు, ఇవన్నీ రాజకీయ ప్రేరేపితమైన తప్ప ప్రజల స్పందన లేదు. ప్రజలు నేను ఇంకొక మాట చెప్తాను, ఎందుకంటే ఇంట్రెస్ట్ ఏంటంటే హిందీ భాష నేర్చుకోవద్దన్న సంగతి తర్వాత ఎవరైనా మాట్లాడుతుంది, నేర్చుకుంటే లేకపోతే లేదు. కానీ ఈరోజు ప్రపంచంలో హిందీ 3వ అతిపెద్ద భాష మాట్లాడేది. ఇది అర్థం కావాలి. ప్రపంచంలో నెంబర్ 1 ఇంగ్లీష్, నెంబర్ 2 చైనీస్, నెంబర్ 3 హిందీ. ప్రపంచంలో 60 కోట్ల మందికి పైగా హిందీ మాట్లాడుతున్నారు. హిందీ ప్రత్యేకంగా ఏ రాష్ట్రానికి సంబంధించిన భాష కాదు, అందుకోసం భారతీయ భాష. అందుకోసం 1,20 కోట్ల మంది ఇంగ్లీష్ మాట్లాడితే, 100 కోట్ల మంది చైనీస్ మాట్లాడితే, 60 కోట్ల మంది హిందీ మాట్లాడుతున్నారు. అంటే హిందీ ఇంత పెద్ద ప్రపంచ భాషను రుద్దద్దు అంటే ఎవరు రుద్దలేరు. ఇష్టం ఉంటే నేర్చుకోవాలండి. మీకు ఇంట్రెస్టింగ్ త్రిభాష సిద్ధాంతం పెట్టినప్పుడు రెండో భాష నేర్చుకోవాలి, మీకు ఏదైనా ప్రాంతీయ భాష ఇంకో ప్రాంతీయ భాష నేర్చుకోవాలని అడిగినప్పుడు హర్యానాలో అత్యధికంగా ప్రజలు ఆప్ట్ చేసింది తెలుగు.
తెలుగు, హర్యానా ప్రజలు, హిందీ ప్రజలు. కాబట్టి మూడో భాష రావాలి. ఈ ప్రాంతం వాళ్ళకి అది రావాలి, ఆ ప్రాంతం వాళ్ళకి ఇది రావాలి, మనకి హిందీ రావాలి, మనకు తమిళం రావాలి. నేర్చుకుంటే ప్రాంతీయ భాషలు ఏమున్నా కూడా ఒక నేషనల్ వైజ్గా ఒక లాంగ్వేజ్ అనేది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 21 ప్రాంతీయ భాషలలో మీకు ఇచ్చేటువంటి ఆన్సర్స్ ఇస్తుంది. 21 ప్రాంతీయ భాషలలో ఆ పార్లమెంట్లో చర్చ జరుగుతుంది. 21 ప్రాంతీయ భాషలో 22 ప్రాంతీయ భాషలో డాక్యుమెంట్ జీవోల రిలీజ్ జరుగుతుంది. ఇంత జరుగుతున్న మరి భాషావాదాన్ని రెచ్చగొట్టడం అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క సంకుచిత రాజకీయాలకు అద్దం పడుతుంది. దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్న 4th బిగ్గెస్ట్ భాష అని తెలుసా ప్రపంచంలో? బెంగాల్. 4th or 6th బిగ్గెస్ట్ బెంగాలీ. ఎందుకంటే బంగ్లాదేశ్ కూడా బెంగాలీ మాట్లాడడం. కాబట్టి భాషలకు అవగాహన లేకుండా హిందీ రుద్దుతురు అనడము, ఎవరు రుద్దరు హిందీని. నేను ఇంకా ఇప్పుడు తమిళనాడులో హిందీ వచ్చింటే ఉదాహరణకి ఎవరికన్నా ఉత్తరప్రదేశ్లో పోయి పనిచేయడం ఈజీ అవుతుందా కష్టం అవుతుందా? హిందీ వస్తే ఎక్కడికైనా ఇండియా మొత్తం. మనకు హైదరాబాద్లో బీహారీ చాలా మంది వస్తుంటారు. ఎందుకు వస్తారు హైదరాబాద్కు? ఇక్కడ ప్రజలకు హిందీ అలవాటు ఉంది కాబట్టి. ఒరిస్సా వాళ్ళకి హిందీ తెలుసు కాబట్టి వాళ్ళు ఒరియా భాష ఉన్నా హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా లక్షల మంది ఒరియా నుంచి వచ్చి పనిచేస్తారు ఉద్యోగం కోసం. బెంగాల్ నుంచి ఉద్యోగం కోసం వస్తున్నారు హైదరాబాద్కి. తెలుగు వాళ్ళు మరాఠా పోయి ఉద్యోగం చేస్తున్నారు. ఎందుకు చేస్తారు? భివండి లాంటి ప్లేసెస్లో తెలుగు వాళ్ళు, ఈవెన్ సూరత్లో అయితే తెలుగు వాళ్ళు ఎక్కుంటారు. ఒక ఎమ్మెల్యే ఎప్పుడు తెలుగు వాడే గెలుస్తారు. ఎట్టుకు పోతున్నారు? ఇది ఏంటంటే భాష నేర్చుకోవడం వల్ల దేశంలో ఎక్కడైనా పోయి ఉద్యోగం చేసుకోవచ్చు అనేటువంటి అవకాశం తమిళ ప్రజలకు కలగకుండా అడ్డుపడుతున్నటువంటి ఒక సైంధవుడే డిఎంకే పార్టీ. తమిళులకు మూడో భాషలు రావాలి. తమిళనాడు నుంచి వాళ్ళు బయటకు వస్తే ఇంకా ఎక్కువ ప్రపంచాన్ని చూస్తారు. ఆ ప్రపంచం చూసినప్పుడు వాళ్ళు ఎక్కువ సంపాదించగలుగుతారు. వాళ్ళ యొక్క ఆదాయం పెరుగుతుంది. అది తమిళనాడుకు ప్రయోజనాలకు ఆదాయం ఉపయోగపడుతుంది తప్ప దేశానికి కాదు. కాబట్టి నాకు చాలా స్పష్టంగా తమిళ ప్రయోజనాలకు అడ్డంగా పడుతుంది కూడా డిఎంకే పార్టీ నేను ఆలోచుకున్నాను. విన్నారు కదా. ఇప్పుడు భాషా ప్రాతిపదికన అయితే స్టాలిన్ చేస్తున్న ఉద్యమం అది భాషా ప్రాతిపదికన కాకుండా తమిళ ప్రజలను అభివృద్ధిని నిరోధకులుగా పనిచేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అదే వెనుక డిఎంకేను స్టాలిన్ ముందట పెట్టి ఇది కాంగ్రెస్ పార్టీ ఆడిస్తున్న నాటకంగా వారు చెప్తా ఉన్నారు. ఇక మన రాష్ట్రానికి సంబంధించి టీఆర్ఎస్ కూడా ఆ కార్యక్రమంలో కేటీఆర్ కూడా పాల్గొనడం పట్ల ఆయన మాట్లాడుతూ ఏదైతే తన కేసుల నుండి తప్పించుకోవడానికి రాబోయే కాలంలో ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మధ్యవర్తిగా స్టాలిన్ ఉపయోగపడతాడు. తన ఏదైతే ఈ ప్రాంతీయ పార్టీల కూటమి సంబంధించి కార్యాచరణ ఉందో దాంట్లో ఈ కేసుల నుంచి బయటపడే అవకాశాలను తను వెతుక్కోవడానికి మాత్రమే అక్కడికి వెళ్ళాడు తప్ప వేరే కాదు. దానికి కేసీఆర్ కూడా ఎంతవరకు అంటే విభజనవాదిగా ఆయన అవసరం అనుకుంటే ఇలాంటి పనికిరాని ఉద్యమాలు కూడా చేయడానికి ముందటికి పోయే పరిస్థితి అని చెప్పి వారు చెప్తా ఉన్నారు. జై హింద్, భారత్ మాతాకి జై.